దీన్ని ప్రధానంగా దీని యొక్క ప్రపోజల్ వచ్చి మాకు ఎయిర్పోర్ట్ కావాలన్నా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ చెప్పింది తమిళనాడుకి ఉడాన్ స్కీమ్ లా 5 ఎయిర్పోర్ట్లు ఇస్తామని. అప్పుడు చెప్పినప్పుడు మా స్టాలిన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఫెర్టిలైజర్ చేస్తా దాని మీద సబ్సిడీ నేను మీ గురించి నిన్న ఈ తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. కానీ నా ఆవేశం అంటే మన పక్కన ఉండే వేపనపల్లిలో వ్యక్తులు అక్కడ 5,000 ఏకర్లు ఫ్రీగా పడింది. ఈ 5,000 ఏకర్లు ఎత్తుకోండి అని చెప్పి వాళ్ళు సజెక్ట్ చేస్తున్నారు. ఈ 5,000 ఏకర్లు సజెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రూఫ్ అయ్యింది. దాన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. తప్పకుండా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇప్పటికే మన దృష్టికి వెళ్ళింటుంది. కాకపోతే నెక్స్ట్ జనవరిలో సంవత్సరం చేసేటప్పుడు ఏదన్నా మైనస్ లో వెళ్తుంది అంటే దానికి తగిన పరిష్కారం అని చెప్పి మన ముఖ్యమంత్రితో కలిసి ఆ పరిష్కారం మనం తీసుకుంటాము. తప్పకుండా మీ కష్టసుఖాలు ఎప్పుడు మీతోనే ఉంటాను. నేనే కాదు, మా బ్రదర్ ప్రకాష్, మా గజేంద్రుడు, మేమంతా కూడా మీ జొత్తోనే ఉంటాము, మీకు అండుదనే ఉంటామని చెప్పి మీకు భరోసా ఇచ్చి, దయచేసి ఇంతకు ముందు మా బ్రదర్ గారిని చెప్పి సార్ మేము భోజనం చేయలేని తప్పది. భోజనం చేస్తా మాత్రమే నువ్వు భోజనం చేసి నువ్వు బాగుంటే మాత్రమే మీ ఫ్యామిలీ బాగుండేది. మీరు ఇన్ని కష్టాలు ఇన్ని ఎవరి కోసం పడదు. మీ నాన్న మీ తాత పడిన కష్టం కాబట్టి ఈ రోజు మీరు అక్కడ కూర్చో ఉండరు. కాబట్టి మీరు బాగుండాలా. మీరు బాగుంటే కానీ మా మీరు పోట్టాడు కానీ కొట్టాడు కానీ జగడాసే ఒంట్లో స్ట్రెంత్ ఉండాలి. ఒంట్లో స్ట్రెంత్ దయచేసి మీరు భోజనం చేయండి. మీరు ఆరోగ్యం బాగా పెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆరోగ్యం చూసుకోండి. షుగర్ను బీపీ 160 క్లియర్ గా ఇచ్చింది. సో ఇది జరిగిన 22 సెప్టెంబర్ 2025. సో దాన్ని ఇంకా దీంట్లో నేను అసూరించలే, ఏమైనా మీరే மத்திய அரசாங்கம் உடான் ஸ்கீம்ல அறிவிச்சிருக்கிற ஏர்போர்ட்டுக்கு எடுத்துக்கொண்டாங்க. எங்களுக்குள்ள வாழ்வாதாரம் ரொம்ப சங்கடமா இருக்கு. அதுக்கு நிவர்த்தி ஏதாச்சும் நீங்க பண்ணீங்கன்ட்டு என்கிட்டயும் இந்த பகுதியோட சட்டப்பேரவை உறுப்பினர் தம்பி வை பிரகாஷ் அவரிடம் வந்து சொன்னாங்க. இங்க வர்றதுக்கு முன்னால திரு ஏவியேஷன் மினிஸ்டர் ராம்மோகன் நாயுடு பார்த்தது. அவர் கொடுத்திருக்க லெட்டர், அந்த லெட்டர் 2-3 பகுதியில் எந்த விதமானாலும் விவசாய நிலங்கள் நீங்க எடுக்கக்கூடாது, விவசாயம் பூமிகள் நாங்கள் விடமாட்டோம் கொடுத்துருக்கோம். அது உத்தரவாதமா நாங்கள் செஞ்சுட்டு இருக்கிறோம். நிச்சயமாக இது முதலமைச்சர்